హైటెక్స్ రోడ్ శిల్పా హిల్స్లోని శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయానికి అయితే రావడం జరిగింది. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటిది అని అంటే కూడా ఎక్కడ చూసినా కూడా నల్లని రాయితోని వీళ్ళు నిర్మాణం చేయడం అనేది అయితే జరిగింది. ఇక్కడ స్వామి వాళ్ళ పాదాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అనమాట. ఒక సైడ్ ఏమో శివుడివి పాదాలు, ఇంకొక పక్కనేమో పార్వతీది. ఫ్రీగా ఎవరైనా సరే కానీ నేరుగా వెళ్ళి స్వామివారి గర్భగుడిలో దర్శనం అనేది చేసుకోవచ్చు. కనీసం డొనేషన్స్ వేయడానికి కూడా మీకు హుండీలు కనిపించట్లేదు అని అంటేనే మీరు ఆలోచించుకుంటే ప్రధాన పూజలు రుద్రాభిషేకం చేస్తారు, మహామృత్యుంజయ హోమం చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను హైటెక్స్ రోడ్ శిల్పా హిల్స్లోని శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయానికి అయితే రావడం జరిగింది. సో మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న టెంపుల్ అనమాట. మరి దీన్ని స్థాపకులు ఎవరు అని అంటే శ్రీమతి మధులత గారు మరియు మణిపాల్ యాదవ్ అయితే దీన్ని నిర్మాణం అనేది చేయడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మొత్తం పూర్తి బాధ్యత వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈరోజు ఈ గుడిని అయితే కట్టడం అనేది జరిగింది, నిర్మించారు. 2022 నుంచి కూడా ఈ గుడి అయితే ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా సక్సెస్ఫుల్గా శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారి ఈ గుడికి అయితే చాలామంది భక్తులు అయితే ఇక్కడికి రావడము, ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం. స్వామివారు అటు అమ్మవారు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరి ఆశీర్వాదం కూడా ఇక్కడ అనేది తీసుకుంటున్నారు. సో మనం చూడవచ్చు కూడా చాలా మంది కూడా భక్తులు ఈరోజు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. 4 వీలర్స్కి కానివ్వండి, తర్వాత 2 వీలర్స్కి కానీ పార్కింగ్ ఏరియా కూడా ఫెసిలిటీ అనేది వాళ్ళు ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ గుడి స్టార్టింగ్ అనమాట, ఎంట్రెన్స్. మనం ఇప్పుడు ఎంట్రెన్స్లోకి వెళ్ళి అయితే చూద్దాము మరి ఎలా ఉంది ఏంటి గుడి లోపల అనేది కూడా అయితే. రైట్, మనం గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము. మరి గుడిలో ఎంటర్ అవ్వగానే ఫస్ట్గా మనకి ఇక్కడ స్టార్టింగ్లో చూస్తున్నాం కదా, అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. ఆ అమ్మవారి తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు కూడా శ్రీ హేములాంబ రేణుక ఎల్లమ్మ తల్లి ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. సో మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ముందులో కూడా అయితే గజస్తంభం అయితే ఉంది, గజస్తంభం. ఆ తర్వాత అమ్మవారు అయితే ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటిది అని అంటే కూడా ఎక్కడ చూసినా కూడా నల్లని రాయితోని వీళ్ళు నిర్మాణం చేయడం అనేది అయితే జరిగింది. ఇది గుడి విశేషం. ఒకసారి చూడండి, మీరు ఎంత కళ అనిపిస్తుంది అంటే అంత కళగా అనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఈ టెంపుల్ని చూస్తున్నారు కదా, ఈ టెంపుల్లో కూడా శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి అంటే చిన్నమ్మ అని పిలుస్తారు. ఆ చిన్నమ్మ కానివ్వండి. అండ్ తర్వాత దాని పక్కనే ఇక్కడ ఫస్ట్ మనకు నందీశ్వరుడు అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు. అండ్ నందీశ్వరుడు ఎదుగైతే శివయ్య ఉంటారు కాబట్టి ఎక్కడైనా సరే కానీ ఏ శివాలయానికి వెళ్ళినా మనకి శివుడు లేకపోతే శివుడు పార్వతి ఇలా దర్శనం ఇస్తారు కదా. మరి అర్ధనారీశ్వర అంటే ఏంటిది? సగభాగం శివుడు, సగభాగం పార్వతి, ఇద్దరు కలిపితేనే అర్ధనారీశ్వర స్వామి అని అంటాం. మరి అదే అర్ధనారీశ్వర స్వామిని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాము. సో శివుడి రూపము అని చెప్పా కదా, శివుడి రూపంలో సగభాగము కుడివైపున ఎవరు పురుష శక్తి అన్నట్టు, అందులో ఏముంటుంది? శక్తి, తపస్సు, నియంత్రణ ఇదైతే కనిపిస్తూ ఉంటుంది. ఎడమవైపు వచ్చేసరికి ఏమో పార్వతీదేవి ఎలా అంటే స్త్రీ శక్తి, సృష్టి, సౌందర్యం, కరుణ. దానికి మొత్తంగా కూడా ఈ 6 గుణాలు అనేవి అయితే మనము చూడొచ్చు. దాని పక్కనే కూడా శివ పార్వతులు ఇలా కూర్చున్నట్టుగాను మనకు దర్శనం ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. సో యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాగుంది. ఈ టెంపుల్లోకి రాగానే ఒక ప్రశాంతంగా, ఎందుకంటే ఇది మొత్తం సిటీలో మెయిన్ అట్రాక్షన్, అది కూడా ఆ సిటీ సెంటర్లో అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఇంకొకటి ఏంటిదంటే నార్మల్గా ఏమని ఉంటుంది, లైక్ టికెట్స్ ఉంటాయన్నమాట. నార్మల్ దర్శనం అని చెప్పి, తర్వాత VIP దర్శనాలు అని చెప్పి, తర్వాత పూజలు అర్చనలు చేయించుకోవాలన్నా ఇట్లా టికెట్లు అనేవి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళ టెంపుల్లో అలాంటివి ఏవి ఉండవు. మనం ఇప్పుడు డైరెక్ట్ లోపలికి వెళ్ళి కూడా దర్శనం అనేవి చేసుకోవచ్చు. అది కూడా ఫ్రీగా, ఎలాంటి కాస్ట్ ఉండదు అనమాట. అంటే మీరు ఎలాంటి పైసలు ఇక్కడ చెల్లించాల్సిన పని లేదు, 1 రూపాయి కూడా ఇక్కడ కట్టాల్సిన పని లేదు. ఎవరైనా సరే కానీ నేరుగా వెళ్ళి స్వామివారి గర్భగుడిలో దర్శనం అనేది చేసుకోవచ్చు. దాంపత్యం మంచిగా ఉండడానికి అని చెప్పి సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి యాగాలు కూడా చేసుకుంటారు. మనం వెనకాల ఇటు సైడ్ మనం చూసుకుంటే మనకి యాగశాల కూడా కనిపిస్తుంది. అక్కడ యాగం కానీ ఏమైనా హోమాలు ఉంటే అక్కడ చేయించుకోవచ్చు అనమాట. జస్ట్ మీ సామాన్లు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినంత వరకు మాత్రమే ఇక్కడ వాళ్ళు ప్రైజెస్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. అది కూడా మీరు అక్కడ యాగం చేయించుకోవడం అనేది అది స్పెషల్గా, అది మనం చేయించుకునేది. కానీ మీరు అక్కడికి వెళ్ళి అర్చనలు చేయించుకోవాలంటే కూడా చేయించుకోవచ్చు. అందులో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చెప్పాను కదా, చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. శివపార్వతులు చాలా హ్యాపీగా ఇక్కడ అయితే కనిపిస్తున్నారు మనకి. మనము అది చూడొచ్చు ఆ రూపం అనేది. అండ్ యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇదంతా కూడా విజయనగర శిల్పకళలు వాళ్ళు ఇదంతా కూడా చెక్కడం అనేది అయితే మనం చూస్తున్నాము. అండ్ ఆలయంలో అయితే ప్రధానంగా 3 విభాగాలుగా ఉంటుంది. గర్భగుడి ఉంది, మండపం ఉంది,
ప్రకారం ఉంది. సో ఈ 3 కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు మొత్తంగా కూడా ఇక్కడ మొత్తం నల్ల రాయితోని మాత్రమే మనకి కనిపిస్తుంది. ఆ శివపార్వతులు కూడా మనకు అలానే దర్శనం ఇవ్వడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఈ పిల్లర్ ఉంది. ఈ పిల్లర్లో మనము వన్స్ చూసుకుంటే ఒకసారి చూడండి, ఫ్లవర్స్ అనమాట. ఫ్లవర్స్ అని చెప్పి తర్వాత మళ్ళీ ఓం అని చెప్పి అండ్ మళ్ళీ డిజైనింగ్ అదే ఆ ఫ్లవర్స్తోని రావడం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఒక దగ్గర ఓం అని ఉంటే ఇంకొక పక్కలేమో త్రిశూలం ఉంది. అంటే ఒక్కొక్క పిల్లర్కి సేమ్ అవే డిజైన్స్ కానీ కొంచెం తేడాతోటి ఒక దగ్గర ఓం అని రాసి ఇంకొక దగ్గర త్రిశూలంతో ఉండడం అనేది అయితే మనం చాలా బాగా ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. విశేషంగా చూసుకుంటే పూజలు ఎలాంటి పూజలు చేస్తారంటే ప్రధాన పూజలు రుద్రాభిషేకం చేస్తారు, మహామృత్యుంజయ హోమం చేస్తారు, తర్వాత దేవతలకు పాలు, గోధుమ పిండి, పంచామృతం, కొబ్బరికాయ అయితే ఇవన్నీ మనం ఇక్కడ తెచ్చుకోవాల్సిందే. ఇక్కడ తెచ్చుకొని డైరెక్ట్గా ఇస్తే ఇక్కడ పూజలు అనేవి వాళ్ళు నిర్వహిస్తారనమాట. అండ్ నేను చెప్పాను కదా, టికెట్లు అయితే ఏం కాస్ట్ చేయరు, మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా ఇలానే ఉంది. 2022లో ఈ గుడి అనేది ప్రారంభం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా వీళ్ళు ఎక్కడా కూడా ఈవెన్ 1 రూపీ కూడా భక్తులకైతే కాస్ట్ చేయలేదు. ఈ పేరు చెప్పి ఎక్కడా కూడా వసూలు అనేది చెయ్యలేదన్నమాట. మీకు కనీసం డొనేషన్ చేయడానికి కూడా మీకు హుండీలు కనిపించట్లేదు అని అంటేనే మీరు ఆలోచించుకోండి. ఎందుకనంటే ఇక్కడ మనం కనిపిస్తుంది కదా, మనం చూస్తున్నాం కదా, ఇక్కడ స్వామి వాళ్ళ పాదాలు కూడా మనకు కనిపిస్తున్నాయి అనమాట. గర్భగుడిలోనేమో స్వామివారు ఉంటారు, ఇక్కడనేమో దానికంటే ముందు కూడా ఒక సైడ్ ఏమో శివుడివి పాదాలు, ఇంకొక పక్కనేమో పార్వతీది. సో ఇక్కడ అర్ధనారీశ్వర గారు సగభాగం అన్నాం కాబట్టి ఒకళ్ళది ఒక కాళ్ళు ఇంకొక కాళ్ళు అనమాట. 2 కాళ్ళు అనేది ఇక్కడ మనము చూస్తున్నాము. పైన కూడా మీరు చూస్తే మళ్ళీ మనకి శ్రీచక్రం అనేది కూడా మనము ఆ పైన చూడొచ్చు. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా మనము పూజలు ఇక్కడ చేపించుకోవచ్చు. మరీ విశేషంగా మహాశివరాత్రి రోజు మాత్రం అత్యంత వైభవంగా శివుడికి పూజలు అయితే నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇక్కడ వీళ్ళు నిర్వహిస్తారు ఆ రోజున. అండ్ మనము చూస్తున్నాం కూడా ఇక్కడికి చాలామంది రావడం అనేది జరుగుతుంది, వస్తున్నారు, విజిట్ చేసి దేవుడి దర్శనం అయితే తీసుకుంటున్నారు. అదే కాదు పక్కన కూడా నేను చెప్పినట్టుగా ఇందాక చిన్నమ్మ శ్రీ హేమలాంబ రేణుకెళ్ళమ్మ అని అంటాము. అండ్ ఇక్కడ చూడండి పిల్లర్స్ కూడా మొత్తంగా ఎలా కట్టారు ఏంటి అనేది మనకి కిందనేమో సింహం లాగా కనిపిస్తుంది, పైన పిల్లర్. ఈ ఆ పిల్లర్కి నేను చెప్పినట్టు ఇందాక ఫ్లవర్స్ ఉంటాయి కదా, అనేక పుష్పాలు, పూలు, ఆ పూలుతోటి తర్వాత లీఫ్ వాటితోటి అనేది కన్స్ట్రక్షన్ అనేది చూస్తున్నాం అనమాట. ఇక్కడ మనము నాగదేవత పాదాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లిది కూడా ఇక్కడ వచ్చి దర్శనం అనేది చేసుకోవచ్చు. అండ్ పక్కన మనము ఇక్కడ అంతా మొత్తంగా కూడా చాలా వరకు అయితే బాగుంది, పీస్ఫుల్గా ఉంది. మనము ప్రశాంతత కోసం అయితే మనం గుడికి అయితే వస్తాం కాబట్టి అలాంటి ప్రశాంతత అయితే ఇక్కడ మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది మాత్రం 100% షూర్. వన్స్ చూస్తేనే చాలా రిలాక్సింగ్గా ఉంది అని అంటే ఒకసారి ఇక్కడికి మీరు వచ్చి దర్శనం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, అమ్మయ్య చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది అనే ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా ఇక్కడ కలుగుతుంది.